శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో, మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ, కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ, మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల, మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలో మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో వివాహానికి సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానంలో బుధ శుక్రుల కలయిక. ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో పెద్దల అంగీకారంతో వాళ్ళకి ఈ వారం అనుకూలించే అవకాశం ఉన్నది. తృతీయ సప్తమాధిపతుల కలయిక పంచమ స్థానంలో ఉండడం అంటే మీకు పరిచయం ఉన్న, తెలుసున్నటువంటి పెళ్లి సంబంధం కానీ, లేదంటే ఏదన్నా
మీడియేటర్ ద్వారా వచ్చినటువంటి సంబంధం కుదరడం, లేదంటే పిల్లలు వ్యక్తిగతంగా ఇష్టపడటం, ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా ఈ వార ప్రారంభంలో వివాహ ప్రస్తావన రావడం, అది మీ కొంతవరకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే కొంత డిస్కషన్స్, కొన్ని తర్జన భర్జనల తర్వాత వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగే అవకాశం ఉంది. అంటే రాశి యందు రాహు ఉండడం వలన జాతకుడు ఏ విషయాన్ని కూడా డైరెక్ట్గా చెప్పకుండా అనేక వంకలతో దాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే అసలు విషయం దాచిపెట్టి మిగతా విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. అందుకని మీరు ఏదైనా దాయకుండా పర్ఫెక్ట్గా చెప్పండి. ఒప్పుకున్నోడు ఎలాగైనా ఒప్పుకుంటాడు. అందువల్ల ఏంటంటే మీరు దాన్ని దాచిపెట్టకుండా అసలు విషయాన్ని చెప్పండి. దాని తర్వాత ధనస్థానంలో కుజగ్రహ సంచారం ఈ వారం ఇంచుమించుగా ప్రారంభం అంతా కూడా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాడి వేడి సమాలోచనలు జరుగుతుంటాయి. పరస్పరం దూషణ జరుగుతుంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, బాధ్యతలు పంచుకునే విషయంలో కొన్ని ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉన్నది. సో దాని తర్వాత మళ్ళీ 12వ తారీఖు జూలై నెల తర్వాత 3వ స్థానంలోకి కుజుడు రావడం, దశమాధిపతి గురువు కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు కొత్త ప్రయత్నాలు చేయడం మొదలెడతాడు. అది ఉద్యోగ విషయంలో అభివృద్ధి కొరకు కానివ్వండి, ఏదన్నా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది. తన పనుల్లో వేగం పెరుగుతుంది. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటాడు. గతంలో చేయని పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కువగా ఈ మీనరాశిలో ఉపాధ్యాయ వృత్తి, ఆధ్యాత్మిక రంగం, ఎండోమెంట్స్, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి పౌరోహిత్యం మొదలగు ఈ వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఏదన్నా ప్రభుత్వ రుణంతో గృహం కొనుక్కుందామనే ప్రయత్నం చేస్తే మరి ఇంచుమించుగా ఈ వారం చివరిలో ప్రయత్నం చేసుకోవడం వల్ల గృహ సౌకర్యం ఏర్పడే అవకాశం ఉన్నది. దానికి కంప్లీట్గా మిగతా వాళ్ళ సహకారం కూడా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఉన్నత విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంతంలో విద్య కొరకు ఆశించే వారికి కూడా మరి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా మిగతా విషయాలు పక్కన పెడితే రాశి 1, 7 స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువులు జాతకుడిని ఎంతసేపు కూడా ఈ ఉద్యోగ సంబంధించిన విషయాలు, పెళ్ళికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత ఆలోచనలు, అంటే మనసు ఒక విధంగా ప్రేరేపిస్తుంటుంది కోరికల వైపు. సో అవి కొంతవరకు సాంప్రదాయ విరుద్ధంగా చెప్పుకోలేని స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు మీనరాశి అన్నది చాలా సాత్వికమైనది, చాలా నిజాయితీగా, చాలా గౌరవప్రదంగా, ఆధ్యాత్మికంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే రాశి. అటువంటి రాశిలో ఈ రాహు ప్రవేశించడం వల్ల ఏంటంటే వీళ్ళకి అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అంటే మన ధర్మానికి, సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. సో దాన్ని వాళ్ళు అమలు చేయలేరు, మనసులో దాచుకోలేరు. ఈ విధమైనటువంటి తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా స్ట్రైట్గా చెప్పలేకపోతుంటారు. ప్రతిదానికి వేరే ఆలోచనలు చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు దీన్ని దైవ ప్రార్థనతో దాన్ని అధిగమించవచ్చు. అలాగే ఎక్కువగా స్త్రీ దేవత ఆరాధన వల్ల కూడా దీన్ని మనం బయటపడే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఏంటంటే గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ జాతకుడు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ఉమ్మడి ప్రణాళిక లేకపోవడం వల్ల, జాతకుడి కుటుంబ సభ్యులు ఎవరు సహకరించలేకపోవడం వల్ల ఏదో విధంగా అనవసర వ్యయం ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా జాతకుడి దగ్గర నుంచి ధనం ఖర్చు పెట్టించే ప్రయత్నంలో ఎక్కువగా వృధాగా జాతకుడిని ఇబ్బంది పెట్టి అతనితో అప్పు చేయించి మరీ డబ్బు ఖర్చు పెట్టించే కుటుంబ సభ్యులు ముఖ్యంగా స్త్రీలు ఉంటారు. కాబట్టి జాతకుడు గుట్టుగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15, 16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు,
వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని, తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర, ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.